हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त బృంద హరే కృష్ణ అండి అందరికీ ప్రణామాలు. నిన్న మనం చెప్పుకునే అంశాలు ఏమైనా గుర్తుంటే చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఫస్ట్ నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणं పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. భక్తులకు ప్రణామాలు. మనం భగవద్గీత యథాతథం నుంచి ఉపోద్ఘాతం నుంచి చదువుకుంటున్నాము. ఓల్డ్ వర్షన్ అంటే ప్రచురణలోంచి అయితే పేజ్ నెంబర్ 25లో వేద విజ్ఞానము స్వయం ప్రామాణికమైనది దగ్గర నుంచి నిన్న చదువుకున్నాము. ఏమైనా మీకు గుర్తున్నవి 1-2 అంశాలు మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ. మాతాజీ నిన్న నేను వెంటనే లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మాతాజీ, రిలేటివ్స్ వచ్చారు. నిన్న నేను వినలేకపోయాను మాతాజీ క్లాసు. పేజ్ నెంబర్ కొత్త బుక్ లో ఎంత ఉందో 12-13 మరి వేద విజ్ఞానం ప్రామాణికమైనది. వేదాల్లో చెప్పబడింది మనం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. వేదాల్లో చెప్పిన అంశాలు కొన్ని పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. ఏంటంటే ఉదాహరణకు ఎవరైనా మలం తాకిందే వెంటనే స్నానం చేయాలి అని వేదం చెప్తుంది. అలాగే గోమయం పరమ పవిత్రమైంది, గోమయం క్రిమి కీటక సంహార నాశిని అని చెప్పబడింది. గోమయము పరమ పవిత్రమైంది అని అంటే రెండింటికి విరుద్ధంగా కనిపిస్తుంది అనమాట. వేదంలోనే కదా చెప్పబడింది జంతుమలం తాకితే స్నానం చేయాలని. మళ్ళీ వేదాల్లోనే కదా చెప్పింది గోమయం పరమ పవిత్రమైందని. ఇదేంటి రెండు విరుద్ధంగా ఉన్నాయి అనుకోవచ్చు, కానీ వేదంలో ఏది చెప్పినా అది పరమ సత్యము. ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా పరిశోధన చేసి గోమయంలో క్రిమి కీటక సంహార నాశినైన గుణాలు ఉన్నాయి అని కనుక్కున్నారనమాట.
అది మనకు వేదాల్లో ముందే చెప్పబడింది. మనకేం పరిశోధన లేకుండానే వేదం చెప్పినది అంగీకరిస్తే చాలు, పర్ఫెక్ట్ అన్నమాట. అది విజ్ఞానము సంపూర్ణమైంది. వేద విజ్ఞానము సంపూర్ణమైనది. కాబట్టి మనం వేదాల్లో చెప్పిన దాన్ని ఎటువంటి సందేహాలు లేకుండా పాటించవచ్చు. అట్టి వేద విజ్ఞానపు సారమే భగవద్గీత. మనం ఎందుకంటే అసంపూర్ణమైన ఇంద్రియాలచే పరిశోధన చేస్తాము, దానివల్ల మనం కనుక్కోలేము. దానికి ఉదాహరణగా తల్లి నుంచి మాత్రమే మన తండ్రి ఎవరు అనేది మనకు తెలుస్తుంది. మనమే తెలుసుకోవాలనుకుంటే మనం ఎన్నటికీ తెలుసుకోలేము, అదే అసాధ్యం. అలాగే వేద జ్ఞానం కూడా తల్లి లాంటిది అనమాట. వేద విజ్ఞానము తల్లి, వేదము మనకు తండ్రి ఎవరు అనేది చెప్తుంది. దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే సకల జీవుల పిత, సకలానికి మూల కారణమని. కాబట్టి వేదం చెప్పినది మనం ఎటువంటి సందేహాలు లేకుండా అంగీకరించాలి. ఎందుకంటే తల్లి ద్వారానే తండ్రి గురించి తెలుస్తుంది. ఇది ప్రామాణికమైంది. ఇంకా ఈ ప్రామాణికమైన జ్ఞానాన్ని మనం గురు శిష్య పరంపరలో, ప్రామాణికమైన గురు శిష్య పరంపరలో మాత్రమే మనకు యథాతథంగా తెలుస్తుంది. కాబట్టి ఆచార్యులను ఆశ్రయిస్తేనే మనం శ్రీకృష్ణ భగవానుని ఉపదేశాలు యథాతథంగా మనం పొందగలుగుతాము. ఈ భగవద్గీతలో ఒక భాగాన్ని అంగీకరించి ఇంకొక భాగాన్ని అంగీకరించమనేది ఉండదు. మొత్తం భగవద్గీత పూర్ణంగా అంగీకరింపవలసినదే, ఎటువంటి విపరీత వ్యాఖ్యానాలు చేయకుండా అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడు చెప్పినది ఏదైనా కూడా అపౌరుషేయాలు, అంటే 4 దోషాలు లేనిది. 4 దోషాలు ఏం కలిగి ఉంటారు బద్ధజీవులు? ఒకటి, వారు తప్పక పొరపాటు చేస్తారంటే తప్పులు చేస్తారు, తప్పక భ్రాంతికి గురవుతారు. ఇంకా మూడోది, ఇతరులను మోసం చేసే స్వభావం కలిగి ఉంటారు. నాలుగవది, వారు అసంపూర్ణమైన ఇంద్రియాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ 4 దోషాలతో మనం సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోలేము. అంటే మన సొంతంగా మనం పరిశోధన చేసి దాన్ని తెలుసుకోలేము. కేవలం ఈ 4 దోషాలు లేనట్టి జ్ఞానం ఏమిటంటే వేద విజ్ఞానం, భగవంతుడి నుంచి వచ్చినది. వీటిని అపౌరుషేయాలు అంటారు. కాబట్టి ఈ 4 దోషాలకు అతీతమైన జ్ఞానాన్ని మనము భగవంతుడి నుంచి పొందినాము. దాన్ని మనము ప్రామాణిక ఆచార్యుల ద్వారా తెలుసుకొని ఆచరించాలి. ఇది వేద విజ్ఞానం ప్రప్రథమంగా సృష్టించబడిన బ్రహ్మ హృదయంలో ప్రకటమైంది. ఎలా? భగవంతుని ద్వారా. బ్రహ్మ తపస్సును చేయమని చెప్తారు కృష్ణ. బ్రహ్మ తపస్సు చేస్తే బ్రహ్మకు భగవంతుడు ఉపదేశిస్తారు వేద విజ్ఞానం. అలాగే బ్రహ్మ తన పుత్రులైన వారికి, తన శిష్యులకు బ్రహ్మ బోధిస్తారు. అలా పరంపరలో మన వరకు వచ్చిందనమాట. కాబట్టే భగవంతుడు సంపూర్ణుడు, దోషరహితుడు. భౌతిక ప్రకృతి నియమములచే అతడు ప్రభావితుడయ్యే అవకాశమే లేదు. కనుక మనము సమస్త విశ్వమునకు భగవానుడే యజమాని అనియు, అతడే సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించననియు, ఆది సృష్టికర్త అనియు గ్రహించుటకు కావలసిన బుద్ధి కుశలతను కలిగి ఉండవలెను. బ్రహ్మదేవుడు పితామహుడుగా బోధింపబడినాడు. బ్రహ్మను సృష్టించిన తండ్రి కాబట్టి కృష్ణుడు ప్రపితామహునిగా, అంటే తాతగా తెలియబడినాడు మనకు భగవద్గీతలో. ప్రపితామహునిగా సంబోధింపబడెను. అనగా పితామహుని సృష్టించింది అతడే. కనుకనే తాము యజమానులని ఎవ్వరూ పలకరాదు. తమ పోషణ కొరకై భగవానుని చేత కేటాయింపబడిన దానిని మాత్రమే మానవుడు గ్రహింపవలెను. నిన్న చెప్పుకున్నాం కదా ఈ అంశం గురించి. మనకు ఏదైతే అవసరమో అంతవరకు మాత్రమే మనము గ్రహించాలి. మనకు భగవంతుని అనుగ్రహంతో లభించిన దానిని భగవత్ సేవలో ఉపయోగించాలి. ఉదాహరణకి ఏం చెప్పినారంటే, రోడ్డు మీద ఒక బస్తా బియ్యం పడితే పక్షులు గాని జంతువులు గాని తమ కడుపుకు ఎంత అవసరమో అంత మాత్రమే వాటిని తిని వెళ్ళిపోతాయి. కానీ మనిషి మాత్రము మొత్తం మూటనే ఇంటికి తెచ్చుకుంటారనమాట. అలా మనిషి
తన అవసరాలకు మాత్రమే గ్రహించాలి. ఒకవేళ ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి గృహస్థులకు రేపటి గురించి ఆలోచన ఉంటది కాబట్టి ఎంత అవసరమో అంత అవసరం మేరకు మాత్రమే కూడబెట్టాలి. తరతరాలు తినాలి అనేసి ఎక్కువ ప్రయాసకు గురి కావద్దు. ఆ సమయాన్ని భగవత్ సేవలో ఉపయోగించుకోవాలి. వచ్చిన దాంట్లో కూడా భగవత్ సేవకు ఉపయోగించాలి. మనం ఎంతో కొంత వైష్ణవులకు మందిర నిర్వహణకు సేవ చేయాలి. మనం కనీసం కొంచెమైనా మొదలు పెట్టాలన్నమాట. ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు భగవత్ సేవకు మనం సంపాదించిన ధనంలో, ఎందుకంటే మనం ఆ సంపాదించడానికి మన సమయాన్ని అంతా అక్కడ ఖర్చు చేసినాం కదా, మన శక్తిని మన సమయాన్ని. ఎప్పుడైతే ఆ ధనాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తారో వాళ్ళ శక్తిని సమయాన్ని భగవత్ సేవలో పెట్టినట్టు అవుతుంది అనమాట. ఫస్ట్ ప్రాణం నీ ప్రాణం ఇవ్వు అని చెప్పారు. ప్రాణం ఇవ్వంటే ప్రాణం తీసుకోవడం కాదు, మన సమయాన్ని మన శక్తిని భగవత్ సేవలో ఉపయోగించాల. ఫస్ట్ నువ్వు కావాలంటున్నాడు కృష్ణుడు. నీ ప్రేమ పూర్వక సంబంధాలు అంటే భగవంతునికి మనకు మధ్య గల ప్రేమ పూర్వక సంబంధంలో చేసే భక్తియుక్త సేవ కాబట్టి నువ్వు కావాలని కోరుకుంటున్నాడు కృష్ణుడు. ప్రాణయ అంటే నువ్వు కావాలి అంటే మన సమయాన్ని మన శక్తిని భగవత్ సేవలో ఉపయోగించడం. అది చేయలేము, మేము ఉద్యోగము వ్యాపారము చేస్తున్నాము, మాకు సమయం లేదు సేవలు చేయడానికి అనే రావడానికి అని అంటే, సరే మీ సమయాన్ని ఇంకో చోట ఉపయోగిస్తున్నారు కదా, ఆ సేవ ద్వారా వచ్చిన ధనాన్ని ప్రాణై అర్థై, ముందు నువ్వు ప్రాణం ఇవ్వలేకపోతే నీ సమయాన్ని నీ శక్తిని ఇవ్వలేకపోతే కనీసం ఎంతో కొంత నువ్వు సంపాదించిన వాటిలో భగవత్ సేవకు ఉపయోగిస్తే అప్పుడు నీ సమయము శక్తి భగవత్ సేవలో ఉపయోగపడుతుంది. తర్వాత దియా అంటే నీ తెలివితేటలు ఉపయోగించి కృష్ణ చైతన్య ప్రచారంకు నువ్వు సేవ చేయాలన్నమాట. తర్వాత వాచ అంటే నీ భగవంతుడు ఇచ్చిన శక్తిని వాక్కును ఉపయోగించి సేవలో నియోగించడం. మనం చదవడము, ఇతరులకు చెప్పడము, ఏం చేయలేకపోయినా ఇతరులకు కనిపించినప్పుడు హరే కృష్ణ అని మనం చేతులు జోడించి వినయంగా చెప్పవచ్చు అనమాట. వాళ్ళకు భగవన్ నామాన్ని ఇవ్వవచ్చు. ఈ విధంగా మన వాక్కును కృష్ణ సేవలో ఉపయోగించాలి. హరినామం జపం గురించి వాళ్ళకి వివరించడము, భాగవతం గురించి వివరించడము, భగవద్గీత వివరించడము, అలా మనకు చేతనైనంత మనము మన వాక్కును భగవత్ సేవలో ఉపయోగించాలి. ఈ విధంగా ప్రాణయ అర్థై దియా వాచ మనం భగవత్ సేవలో వినియోగించాలి. ఇది మనం నిన్న చెప్పుకున్నాము. ఇంకా మనము ఇది మన తర్వాతి తరం వాళ్ళకు, మన చుట్టుపక్కల వారికి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇక్కడ 4 దోషాలు ఉన్నాయి కదా, తప్పక తప్పులు చేస్తారు, భ్రాంతికి గురవుతారు, అసంపూర్ణమైన ఇంద్రియాలు, ఇతరులు మోసం చేసే స్వభావం ఉంటది. ఇలా 4 దోషాలతో ఉన్నాం కాబట్టి తప్పక మనం పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆచారాల నిర్దేశంలో మనం ప్రచారం చేయాలి, దేశకాల పరిస్థితులకు తగినట్లుగా అని చెప్పుకున్నాం. అంటే మనం ఈరోజు ఉదయం మంగళహారతిలో ప్రభుజీ చెప్పినది విన్నారా ఎవరైనా? హరే కృష్ణ. ప్రభుజీ ఏం చెప్పారో చెప్పగలుగుతారా? మంగళహారతి చివరిలో శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వారు చెప్పారు. హరే కృష్ణ. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది మాతాజీ. విన్నాం మాతాజీ. దేని గురించి అన్నట్లు? ప్రభుజీ అదే ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం గురించి. అవును, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినారు మాతాజీ. అదే కొంచెం వివరంగా చెప్పండి ఏం చెప్పినారు. అంటే అదే వాళ్ళకు కొత్త వారికి నియమాలు తెలియవు కదా, మనము రేపే వాళ్ళ చేతిలో సన్యాస దండం ఉండాలి అనేలాగా వాళ్ళని ఫోర్స్ చేయకూడదు వాళ్ళు అని చెప్పారు మాతాజీ. నిదానంగా చెప్పాలి అన్నట్లు చెప్పినారు. ప్రసాదం వేస్ట్ చేస్తున్నారు అని వెంటనే చెప్పడము, వృధా చేయొద్దు అని చెప్పడం అట్లా చెప్పకూడదు. ఏదో ఒక జీవి, అక్కడ ఉండే చీమలో ఇంకేదో ఒక జీవి తీసుకుంటాది అని ఊరుకోవాలి. అట్లా ఫోర్స్ చేసి చెప్తే నెక్స్ట్ డే అసలు రారు గుడికి అని చెప్పినారు మాతాజీ. హరే కృష్ణ.
కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవాలి. కొత్త వాళ్ళతోనే కాదు, మన ఇంట్లో వాళ్ళతో కూడా మనం అదే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా కృష్ణ చైతన్యానికి కొత్తనే కదా, వాళ్ళు ఇస్కాన్‌కి కొత్తనే. కాబట్టి మన ఉత్సాహం, అత్యుత్సాహము ఎట్లుంటదంటే ఒకేసారి ఎంఆర్ఐ స్కాన్ తీసినట్టు అన్ని వాళ్ళకి మొత్తం చెప్పేయాలన్నంత ఉత్సాహంతో, మొత్తం పాటించాలా అనే ఉత్సాహంతో ఉంటారు. అందుకే నిన్న నేను అన్ని కొంచెం ఎక్కువ సమయం తీసుకొని చెప్పడం జరిగింది. నా పర్సనల్ ఉదాహరణ కూడా, అంటే నేను కోల్పోయినా కాబట్టి, నేను అలా నష్టపోయినా కాబట్టి మీరెవరు అలా నష్టపోవద్దనే ఉద్దేశం నాది. దయచేసి ఇబ్బంది పెట్టింటే క్షమించండి. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇస్కాన్‌కు దగ్గర కావడం అట్లా పోనిచ్చి దూరం అవుతారు. వ్యతిరేక భావాలను పెంచుకుంటారు. అసలే తర్వాత గుడికే రారని చెప్పినారు కదా ప్రభుజీ. అలా అవుతుందన్నమాట పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మన కుటుంబ సభ్యులకు గాని, ఇతరులకు గాని చాలా నెమ్మదిగా, అంటే మనం వాళ్ళను ప్రసాదం ఇవ్వడము, ప్రేమించడము, వాళ్ళకు మంచి కోరడము, వాళ్ళకు హరే కృష్ణ చెప్పడం, అంటే ఎక్కువ చెప్పొద్దన్నమాట. వాళ్ళకి ఎంత అవసరమో అంత మాత్రమే వాళ్ళతో మాట్లాడాలి. అంటే ఫస్ట్ లోనే అన్ని తెలియాలి, వాళ్ళకి ఒకేసారి ఆచరించాలనే ఉత్సాహం లేకుండా ప్రార్థన చేయాలి. కృష్ణుని ఎక్కువ ప్రార్థన చేయాలి. వాళ్ళ హృదయాల్లో మార్పు రావాలని ప్రార్థన చేస్తూ నైవేద్యం చేసి పెట్టి భగవంతునికి ఆ ప్రసాదాన్ని పెట్టాలి. అప్పుడు వాళ్ళ హృదయంలో మార్పు వస్తుంది అనమాట. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన హృదయాల్లో పరమాత్మగా ఉండి కృష్ణుడు వింటున్నారు. అది వాళ్ళ హృదయంలో మార్పు కలిగిస్తారు కృష్ణుడు. కాబట్టి మన వినతి పత్రము కృష్ణునికి సమర్పించాలి. కృష్ణుని ద్వారా మాత్రమే వాళ్ళ హృదయంలో జ్ఞానం ప్రకటమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆ విధంగా భగవంతుని ప్రార్థించడం ద్వారా మాత్రమే వాళ్ళ హృదయాల్లో మార్పు వస్తుంది. ఎంత అవసరమో వాళ్ళకు అంత మేరకు మాత్రమే వాళ్ళ మేలు కోరే వారము మనము అని వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళని ప్రేమించి వాళ్ళ బాగు కోరి మనం చేసే ప్రయత్నాలను వాళ్ళు చూస్తారు. వాళ్ళకు ప్రసాదం ఇవ్వడం, వాళ్ళకు నచ్చిన ప్రసాదాలు చేసి పెట్టడము, ఆ విధంగా వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకుంటే వాళ్ళు చెవి ఇస్తారు, వినడానికి మొగ్గు చూపుతారు అన్నమాట. అది ప్రభుజీ మనకు నేర్పించేది. ఆచార్యులు ఎవరైనా అదే మనకు చెప్పేది. మనం పొందిన కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు ఎలా ఇవ్వాలి అనేది కూడా ఒక కళ అన్నమాట. ప్రభుపాదుల వారు అదే విధంగానే కదా చేసింది. అంత పెద్ద వయసులో అమెరికాకు వెళ్ళి వాళ్ళకు రామ అంటే తెలియదు, కృష్ణ అంటే తెలియదు, వాళ్ళని ప్రేమించారు ప్రభుపాద. వాళ్ళకు రకరకాలైన ప్రసాదాలు ప్రేమగా చేసి పెట్టారు, వడ్డించారు. వాళ్ళ కోసం సమయం కేటాయించి, శక్తిని కేటాయించి, తన అంత పెద్ద వయసులో వాళ్ళందరికీ రకరకాల వంటలు చేసి పెట్టడం వల్ల వాళ్ళ హృదయంలో ఆ కృతజ్ఞతా భావం అని ఏర్పడింది. ప్రభుపాద ఈ వయసులో మా కోసం ఇంత చక్కగా ప్రసాదాలన్నీ చేసి పెట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఏమవసరం ఆయనకు, ఆయన మన కోసం ఇంత శ్రమిస్తున్నారు కాబట్టి ఆయన కోసం వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారనమాట. మాకు రామ అంటే ఎవరో తెలియదు, కృష్ణ అంటే ఎవరో తెలియదు, ప్రభుపాద్ మీకోసం మేం చేస్తాం, ఏమైనా సరే మీరేం చెప్తే మేము అది చేస్తాం. అందువల్లనే వాళ్ళు సక్సెస్ సాధించారనమాట. గురువు గారి యొక్క ఆదేశానుసారం, అంటే మీకోసం మేము చేస్తాం. కృష్ణుడు ఏం చెప్పారు, నా భక్తుడు అని చెప్పేవాడు నా భక్తుడు ఎన్నడికి కాడు, నా భక్తులకు భక్తులైన వారే నా నిజమైన భక్తులు. ఆ విధంగా ప్రభుపాద కోసం చేయడం వల్ల వాళ్ళు పూర్ణమైన విజయాన్ని సాధించారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇస్కాన్ మందిరాలు ఇన్ని వేల సంఖ్యలో స్థాపించబడ్డాయి. ఇది మనం ఆచార్యుల నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం అన్నమాట. ఈరోజు చదవండి, మన కొరకు భగవానుని చేత కేటాయింపబడిన దానిని, అదే కదా, ఆ పేరా చదవండి. కనిపించిందా మీకు? మన కొరకు భగవానుని చేత కేటాయింపబడిన దానిని కృష్ణ మాతాజీ దండ హరే కృష్ణ. మాతాజీ చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
మనము మన కొరకు భగవంతుని చేత కేటాయించబడిన దానిని ఎలా వినియోగించుకోవాలనో తెలుపుటకు అనేక ఉదాహరణలు కలవు. అది కూడా భగవద్గీతలో వివరించబడెను. ఆరంభములో అర్జునుడు తాను కురుక్షేత్ర రణరంగములో యుద్ధమును మానుకోవలెనని నిర్ణయించుకొనెను. అది అతని సొంత నిర్ణయము. అర్జునుడు బంధువులను వధించగా లభించు రాజ్యమును తాను అనుభవించుట తనకు సాధ్యపడదని శ్రీకృష్ణుతో పలికెను. కానీ ఆ నిర్ణయము దేహముకు సంబంధించినది. ఎందుకనగా అర్జునుడు తానే దేహమని, సోదరులు, సోదరుల పుత్రులు, బావలు, తాతలు వంటి వారందరూ తమ దేహముకు సంబంధించిన వారేనని, దేహ విస్తరణలు లేనని భావించెను. కనుకనే అతడు భౌతిక దేహ వాంఛలను తృప్తిపరచదలిచెను. అట్టి అతని అభిప్రాయమును మార్చుట కొరకే భగవంతుని చేత భగవద్గీత బోధించబడెను. చివరకు అర్జునుడు భగవంతుని నిర్దేశానుసారము యుద్ధము చేయుటకు నిర్ణయించుకొని, కరిష్యే వచనం తవ, నీ వచనములను అనుసరించియే వర్తింతును అని పలికెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, వివరించండి. ప్రయత్నిస్తాను మాతాజీ, మీలాగా నేను చెప్పలేను కానీ ప్రయత్నిస్తాను. చక్కగా చెప్తున్నారు. లేదు మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాతాజీ, శ్రీల ప్రభుపాదుల వారికి జై. దీంట్లోని భగవంతుడు మనకు కేటాయించిన దేని గురించి అయినా కూడా, మనుషులు కానీ, వస్తువులు కానీ, ఈ ప్రకృతి ఈ వస్తువులు కానీ ఏవైనా కూడా ఎలాగా మనము వినియోగించుకోవాలనేది ఉదాహరణలతో సహా భగవద్గీతలో చెప్పబడిందని చెప్తున్నారు మాతాజీ. అర్జునుడు యుద్ధ భూమికి వచ్చిన తర్వాత యుద్ధం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అది ఆయన సొంత నిర్ణయం అని చెప్తున్నారు. ఎందుకు అలా అన్నాడంటే, ఆయన దేహంకు సంబంధించిన వీళ్ళంతా, ఆయనకి సంబంధించిన రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, వాళ్ళంతా కూడా వాళ్ళ సోదరులు, సోదరపుత్రులు, బావలు, తాతలు, వాళ్ళందరూ మళ్ళీ దీంట్లో చనిపోతే నాకు పాపం వస్తుంది అనే భావనలోకి వచ్చాడు మాతాజీ. ఇది దేహాత్మ బుద్ధి అనమాట. తర్వాత అంటే ఆయన ఏమంటే, వాళ్ళని చంపేసిన తర్వాత ఆ రాజ్యం తీసుకొని నేను ఎలా అనుభవించాలి, ఎవరు లేకపోతే నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి అని అర్జునుడు భావన అనమాట. దాని తర్వాత ఒక 5 కారణాలు కూడా ఉన్నాయి మాతాజీ దానికి. అంటే అర్జునుడు ఎందుకు యుద్ధం చేయటం లేదు అనేది. ఒకటి బంధుప్రీతి, ఇంకొకటి వచ్చి అదే ఈ ఆడవాళ్ళంతా కూడా వివస్తులు అవుతారు అని అదొకటి, తర్వాత ఈ చంపడం వల్ల పాపం వస్తుందని, అట్లా 5 కారణాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇలా చంపకుండా నేను యుద్ధం చేయకుండా ఉంటే ఈ భౌతిక దేహ వాంఛలకు తృప్తి చెందుతాను అని చెప్తున్నాను మాతాజీ. అంటే అయితే ఆయనకున్న అభిప్రాయం మార్చడం కోసమే భగవంతుడు ఈ భగవద్గీత చెప్పారని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. తర్వాత ఆఖరికి భగవంతుడు చెప్పిన మాటలకి విని ఆయన భక్తుడయి శ్రీకృష్ణుడి శరణాగతి పొంది, నువ్వు చెప్పిందంతా సత్యం అని చెప్పి ఆయన తెలుసుకొని, భగవంతుడే దేవాది దేవుడు అని తెలుసుకొని, ఆయన ఇచ్చిన వచనాలు ఏమున్నాయో అవి నేను తూచా తప్పకుండా పాటిస్తానని అర్జునుడు భగవంతుడితో చెప్పి భక్తుడు అవుతాడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకా భగవంతుడు నిర్ణయం కాకుండా ఇక్కడ అర్జునుడు తన సొంత నిర్ణయం ప్రకటిస్తున్నారు అని చెప్తున్నారు. వెళ్ళిందే యుద్ధం చేయడానికి. అక్కడ అందరినీ చూడగానే అర్జునుడు మోహానికి గురైనాడు. ఎందుకు? ఆయన ద్వారా మనకు భగవద్గీత బోధించడానికి అన్నమాట, కృష్ణుడి యొక్క ఏర్పాటు. ఇంకొకటి, అర్జునుడు భక్తుడు సహజ సిద్ధంగా కరుణను కలిగి ఉంటారు కాబట్టి ఆ కరుణ హృదయంతో ఆయన యుద్ధం చేయలేనని కూడా చెప్పారు. అది కూడా మనం ముఖ్యమైనది ఇక్కడ గమనించాల్సింది. భక్తులు చాలా కరుణ హృదయం కలిగి ఉంటారు. ఇంకా ఆచార్యులు చెప్తారు, చైతన్య మహాప్రభు ఆవిర్భవించింది దేహ మార్పు చేయడం కోసం కాదు, చైతన్యం మార్పు చేయడం కోసం. దానికి జగాయి మాదాయి ఉదాహరణలో వాళ్ళు
భక్తుడైన నిత్యానంద ప్రభువును గాయపరచడంతో గురువు గారు ప్రతినిధి నిత్యానంద ప్రభు మహాప్రభు కోపం వస్తుంది. తననేమైనా అన్నా భగవంతుడు ఓర్చుకుంటారు, కానీ తన భక్తులకు ఏమైనా జరిగితే భగవంతుడు అసలు సహించలేరనమాట. ఆ విధంగా నిత్యానంద ప్రభుకు గాయమై రక్తం కారడం చూసి మహాప్రభు వెంటనే అక్కడ ప్రకటమయ్యి ఆ సుదర్శన చక్రాన్ని సంధించడానికి సుదర్శన చక్రాన్ని పిలుస్తారు. సుదర్శన చక్రాన్ని చూడగానే జగాయ మాదయ్యలు చాలా భయపడిపోయి ఆయన పాదాలపై పడతారు. అప్పుడు నిత్యానంద ప్రభు మహాప్రభు పాదాలు పట్టుకొని ఆయన వేడుకుంటారనమాట. మహాప్రభు, మీరు వచ్చింది ఇప్పుడు కృష్ణ ప్రేమను ఇవ్వడానికి. ఇప్పుడు సంహరించాల్సి వస్తే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరిని సంహరించాల్సిందే. కాబట్టి మీరు దయచేసి మీ సుదర్శన చక్రాన్ని ఉపసంహరించుకోండి, వారికి కృష్ణ ప్రేమను ఇవ్వండి అని చెప్తారు. అది ఈ యొక్క యుగావతారమైనటువంటి భగవంతుడి యొక్క కరుణ, పరమ కరుణ ఏంటంటే జీవుల యొక్క చైతన్యాన్ని మార్చడము, వారి యొక్క దేహాలను మార్చడం కాదు, వారి చైతన్యంలో మార్పు తీసుకురావడం, వాళ్ళకు కృష్ణ ప్రేమను, కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఆ విధంగా ఇతర దేహాలు చూసి వాళ్ళు చనిపోతారు అని ఇక్కడ అర్జునుడు భావిస్తున్నారు. నేను ఎవరికి నా రాజ్యము, నా సంపద చూపించాలి? వీళ్ళందరూ చనిపోతారు, బంధువులందరూ, తర్వాత నేను ఎవరికి చూపించాలి అని సాధారణంగా భావించేది ఏంటంటే వ్యక్తులు తమకున్న సంపద, తమకున్న హోదా అన్ని కూడా తమ బంధువులతో, తమ స్నేహితులతో, ఇతరుల దగ్గర ప్రదర్శించుకోవాలని చూస్తారు. ఆ విధంగా నా యొక్క రాజ్యము సంపాదించిన తర్వాత వీళ్ళెవరు ఉండరు, అప్పుడు నేను ఎవరికి నా యొక్క హోదా చూపించుకోవాలి అనే కోణంలో కూడా అడుగుతున్నారు. ఇంకా ప్రభు చెప్పారు కదా, అందరూ యుద్ధంలో మరణిస్తే స్త్రీలు పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళను చాలా ఇబ్బందులు పడతారు అని కూడా చెప్తున్నారు. అలా చాలా కోణాల్లో అర్జునుడు యుద్ధం చేయనని నిర్ణయించుకొని చెప్పారు. కానీ చివరికి కరిష్యే వచనం తవ, భగవాను నిర్దేశానుసారం యుద్ధం చేయుటకు నిర్ణయించుకొని నువ్వు చెప్పినట్లే నేను వర్తిస్తానని కూడా పలికాడు. ఎప్పుడు? భగవంతునిచే భగవద్గీత బోధింపబడిన తర్వాత. కాబట్టి భగవద్గీత మన కర్తవ్యం ఏమిటి అనేది బోధిస్తుంది. అవన్నీ కూడా అర్జునుడు చెప్పిన కారణాలన్నీ కూడా సహేతుకమైనవే, కానీ పరమ కారణము కృష్ణుడు ఏం కోరుకుంటున్నారో, కృష్ణుడు ఏం చెప్పారో అదే ధర్మం అన్నమాట. అన్ని సామాన్య ధర్మాలు చాలా ఉంటాయి. మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా, ఒక అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అతనికి అన్నం పెట్టడము, బట్టలు ఇవ్వడము, మందులు ఇవ్వడము, అవన్నీ కూడా మంచి కార్యాలే కదా. కానీ అసలైన పరమ అబ్బాయికి మేలు చేకూర్చే కార్యం ఏమిటి, సేవ ఏమిటి? తిరిగి అబ్బాయిని తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం. అలా అన్నమాట. కొన్ని కొన్ని విషయాలు ఇవన్నీ సరైనవే కదా, మంచివే కదా అనిపిస్తాయి, కానీ పరమైన మేలు చేసేది అంటే, శాశ్వత మేలు చేసేది ఏంటి అనేది కృష్ణుడు చెప్పినట్లు నడుచుకోవడమే శాశ్వతమైన మేలును చేకూర్చేది పరమ ధర్మము. అంటే జీవుని యొక్క సహజ ధర్మం కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం అన్నమాట. కృష్ణ చైతన్యం జీవుని యొక్క సహజ స్థితి, భగవత్ సేవ. హరే కృష్ణ. నెక్స్ట్ పేరా చదువుతారా ఎవరైనా? మానవులైన మనము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ ప్రపంచంలో మానవులు శునక సూకరాలుగా కొట్లాడుకోవడానికి లేదు. వారు తెలివి కలవారై మానవ జన్మ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకొని సాధారణ జంతువులలాగా పనిచేయడానికి నిరాకరించాలి. మానవుడు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. ఈ నిర్దేశము సమస్త వేద సారస్వతంలో ఇవ్వబడింది. ఇక వాటి సారము భగవద్గీతలో ఇవ్వబడింది. వైదిక సాహిత్యము మానవుల కొరకే ఉద్దేశించబడింది, కానీ జంతువుల కొరకు కాదు. జంతువులు ఇతర జంతువులను చంపవచ్చును, వాటికి పాపం అనే ప్రశ్నే ఉండదు.
కానీ ఒక మనిషి అనపరాని నాలుకను సంతృష్టి పరచుకోవడానికి ఒక జంతువుని చంపితే ప్రకృతి నియమాలను భంగపరిచిన వాడవుతాడు. వివిధ ప్రకృతి గుణాలను బట్టి 3 రకాల కర్మలు ఉన్నాయని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. అవే సత్వగుణ కర్మలు, రజోగుణ కర్మలు, తమోగుణ కర్మలు. అదేవిధంగా సత్వగుణ ఆహారము, రజోగుణ ఆహారము, తమోగుణ ఆహారము అనే 3 రకాల ఆహారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ స్పష్టంగా వివరించబడ్డాయి. భగవద్గీత ఉపదేశాలను మనము సక్రమంగా ఉపయోగించుకుంటే మన జీవితము పవిత్రమవుతుంది. చిట్ట చివరకు మనము ఈ భౌతిక ఆకాశానికి అతీతంగా ఉన్నట్టి గమ్యాన్ని చేరుకోగలుగుతాము. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెమైనా చెప్పండి మీకు అర్థమైంది. ప్రయత్నం చేస్తాను మాతాజీ. మీరు డెప్త్ గా మీరు వివరించండి, నేను జస్ట్ కొంచెం ఊరికే పైన చెప్తాను. అంటే మనము ఈ మనుష్య జన్మం ఎత్తిన తర్వాత చాలా క్లాసులో చెప్తుంటారు కదా మాతాజీ, 84 లక్షల జీవరాశుల తర్వాత మనం ఈ మానవ జన్మంకి వస్తాము. అటువంటి ఉత్తమమైన ఈ మానవ జన్మలో మనము కుక్కలు పందులు లాగా అట్లా కొట్లాడుకోవడానికి కాదు ఈ జన్మ ఉండేది. ఎందుకంటే భగవంతుడికి మిగతా జీవులకు లేని తెలివి అనే ఆ లక్షణం మన మానవ జన్మకి ఇచ్చినారు. అటువంటి మానవ జన్మను మనము సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడు అట్లా జంతువులాగా ఉండడానికి మనం ఉండకూడదు అన్నట్లు చెప్తున్నారు. అట్లే మానవుడు తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. అంటే నేను ఈ మానవ జన్మ ఎలా సార్థకం చేసుకోవాలి, భగవంతుని ఎలా ప్రేమించాలి, భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలి, ఇదే కదా సనాతన ధర్మము, మన నిజమైన జీవిత లక్ష్యం అని కూడా మానవుడు గుర్తించాలని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎలాగా మన భగవంతునికి దగ్గర అవ్వాలి, మానవ జీవిత లక్ష్యం ఏంటి అనేసి అన్ని వేదాలలో అంతా కూడా చెప్పబడింది. ఇక వేద సారమే భగవద్గీత అని ఇందాక పైన పారాగ్రాఫ్ లో కూడా మీరు చెప్పారు మాతాజీ. అంటే ఇదంతా ఈ వేద సాహిత్యంలో భగవద్గీతలో ఇదంతా చెప్పింది మనుషుల కొరకు అనమాట, జంతువుల కొరకు కాదు అని చెప్తున్నారు. అలాగే ప్రకృతిలో కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక జంతువు ఇంకొక జంతువుని చంపచ్చు. ఎందుకంటే ఇప్పుడు పులి ఉంది, అది జింకను చంపే హక్కు దానికి ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. వాటికి వేరే ఆహార పోషణ కోసమే అది వాటిని చంపచ్చు, వాటికి పాపం అనేది ఉండదు. కానీ మనిషి మాత్రం తనకి ఎన్నో కూరగాయలు, ఆకుకూరలు, ఎన్నో పండ్లు, ఎన్ని పప్పు ధాన్యాలు అందుబాటులో ఉన్నా కూడా అది కేవలం నాలుకను సంతృప్తి పరచుకోవడానికి అన్నట్లు చెప్తున్నారు కదా. ఏదో ఇంద్రియ తృప్తి కోసము ఒక జీవిని చంపి తినడం అనేది చాలా పాపం అవుతుంది. అది ప్రకృతి నియమాన్ని మనం ఉల్లంఘించిన వారం అవుతామని కూడా చెప్తున్నారు. అలాగే మీరు ఎప్పుడు ఇవి కూడా చెప్తుంటారు మాతాజీ మధ్యాహ్నం క్లాసులలో కూడా, సత్వగుణము, రజోగుణ, తమోగుణ కర్మల గురించి కూడా మనం అందరికి తెలిసే ఉంటుంది. అదే విధంగా ఆహారంలో కూడా సత్వగుణ ఆహారము, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం అని 3 రకాలు ఉంటాయని కూడా ఇక్కడ చెప్తున్నారు. సత్వగుణ ఆహారం తీసుకుంటేనే మనము భగవంతునికి దగ్గర అవ్వగలము. ఈ రజోగుణము, తమో గుణం ఉండే అలాంటి ఆహారం తీసుకుంటే ఏమంటారు, ఉద్రేకంగా ఉండి అలా అన్న బిహేవ్ చేస్తాము, లేదంటే సోమరతనంగా అయిపోతాము. అటువంటిప్పుడు మనం భగవంతునికి ఏమీ దగ్గర అవ్వలేమన్నమాట, ఏది చేయలేము. అందుకే ఖచ్చితంగా సత్వగుణంలో ఉండే ఆహారమే తీసుకోమని చెప్తా ఉన్నారు. ఇదంతా మనం ఇలాగా పాటిస్తేనే మనము భగవద్గీతలో ఉండే ఇవన్నీ చదువుకొని మన వేద సాహిత్యంలో ఏమి ఇచ్చినారో అదంతా భగవద్గీతలో ఉంది కాబట్టి ముందు చదువుకుంటాం మనము భగవద్గీతలో ఏమి ఇచ్చారో. ఇదంతా మనం చక్కగా చదువుకొని మన జీవితంలో ఆచరిస్తేనే మన జీవితం పవిత్రం అవుతుందని చెప్తున్నారు. చివరికి మనము గోలోకం చేరేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు మాతాజీ. ముందు మనం చెప్పుకుంటామని కూడా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. హరే చక్కగా వివరించినారు మాతాజీ. ఎందుకు భగవద్గీత మనుషులకే ఉద్దేశింపబడిన దానికి ఒక స్టోరీ చెప్తారు ఆచార్యులు. ఒక సూపర్ మార్కెట్ లోకి ఒక ఆవును పంపిస్తే అది డైరెక్ట్ గా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కడ ఉంటాయో అక్కడికే వెళ్ళి తినేసి వస్తుంది. ఒక పులిని పంపిస్తే, ఒక కుక్కను కానీ, ఆ కుక్క మాంసాహారం ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళి అది తీసుకొని వచ్చేస్తుంది. ఒక మనిషిని పంపిస్తే ఏం కావాలో తీసుకోమని ఏమి తీసుకోకుండా బయటకు వస్తాడంట. ఎందుకంటే అన్ని కావాలి, అన్ని చూసినేటన్ని
కాబట్టి మనిషికే గురువు అవసరము. ఏం కావాలో తెలియకుండా జీవిస్తుండేది మనిషే. ఆ జంతువులు తమకేం కావాలో తెలుసు, డైరెక్ట్ గా అవి వాటికి కావాల్సిన దాటికి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాయి. మనిషి మాత్రమే ఆ తమ జీవిత గమ్యం ఏమిటి అనేది తెలియకుండా ఉన్నారు కాబట్టి వారికి మాత్రమే గురువు, శాస్త్రము, ఉపదేశాలు అవసరము అనేది ఆచార్యులు మనకు ఆ కథ ద్వారా తెలియజేస్తారు. హరే కృష్ణ. భగవద్గీత ఉపదేశాలను అనుసరించి వర్తించడం ద్వారా తప్పకుండా ఈ భౌతిక ఆకాశానికి పరమైన భగవద్ధామం చేరగలము. అది యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఎక్కడికైతే వాళ్ళు చేరుకుంటారో మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు తిరిగి రాకుండా ఉంటారో అటువంటి నా ధామాన్ని చేరుతారని భగవంతుడు చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ పేరు ఎవరైనా చదువుతారు? ఎన్నో పేజీ మాతాజీ? 28 మాతాజీ. అట్టి గమ్య సనాతన ధర్మము లేక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశంగా పిలువబడుచున్నది. కొత్త బుక్ లో 16 పేజీ మాతాజీ. మాతాజీ దగ్గర ఓల్డ్ ఉండొచ్చు. 28 మాతాజీ. అట్టి గమ్యస్థానము సనాతన ధామము లేక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశంగా పిలువబడుచున్నది. లేదు మాతాజీ, 28లో అది భగవానుడు మరియు అతని దివ్యధామం కూడా సనాతనంలో. దాని పైన పారాగ్రాఫ్ మాతాజీ. అట్టి సనాతన ధర్మమే జీవుని నిత్య ధర్మము. మనము అనేక రకాల కర్మలలో తాత్కాలికముగా నెలకొని ఉందుము. కానీ అట్టి తాత్కాలిక కర్మలనన్నింటినీ విడిచి శ్రీకృష్ణ భగవానునిచే నిర్దేశించబడిన కర్మలను చేపట్టగలిగినచో మన కర్మలన్నింటినీ పవిత్రీకరించుకోవచ్చును. అదే పవిత్ర జీవితంగా చెప్పబడును. భగవానుడు మరియు అతని దివ్యధామం కూడా సనాతనములు. జీవులు కూడా సనాతనులే. జీవులు సనాతన ధామంలో భగవంతుని సాంగత్యంలో ఉండుటయే మానవ జీవితపు పరిపూర్ణత్వం కాగలదు. జీవులందరూ తమ సంతానం అగుట చేత భగవానుడు వారి పట్ల గొప్ప దయను కలిగి ఉండును. కనుకనే సర్వయోనిషు అహం బీజ ప్రదపిత, జీవులందరికీ నేను తండ్రిని అని భగవానుడు భగవద్గీత 14వ అధ్యాయం 4వ శ్లోకంలో ప్రకటిస్తుండెను. మాతాజీ మీరు మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చారు. అదంతా అయిపోయిందా పై పారాగ్రాఫ్? మరి మీరు అట్టి పై పేరా అంటారు కదా మాత. మీరు భగవానుడు మరియు అతని దివ్యధామం కూడా సనాతనంలే చదువుతున్నారా? దానికంటే ముందుండే పేరా మాతాజీ? అట్టి గమ్యస్థానము 27వ పేజీ దాంట్లో అట్టి గమ్యస్థానము సనాతన ధామము లేక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశముగా పిలువబడుతుండెను. ఈ భౌతిక జగత్తులోని సమస్తము తాత్కాలికమని మనము గ్రహింపగలుగుదుము. అది ఉనికిలోకి వచ్చి కొంతకాలము నిలిచి ఇతరములను సృష్టించి పిమ్మట నశించును. ఈ శరీరమును కాని ఫలమును కాని మరో ఇతర దేనినైనను ఉదాహరణగా గ్రహించవచ్చును. అదే ఈ భౌతిక జగత్తు స్వభావము. కానీ ఈ తాత్కాలిక జగత్తుకు అతీతముగా మరొక జగత్తు కలదు అనే సమాచారము మనకు లభించును. ఆ జగత్తు సనాతన శాశ్వత లక్షణమును కలిగి ఉండును. జీవుడు కూడా సనాతనునిగా వర్ణించబడెను. భగవానుడు కూడా సనాతనుడు అని 11వ అధ్యాయంలో వర్ణించబడెను. మనకు భగవానునితో సన్నిహిత సంబంధం కలదు. ఎందుకనగా మనమందరము సనాతన ధామము, సనాతన భగవానుడు, సనాతన జీవులు గుణైక్యమును కలిగి ఉందుము. మన సనాతన కార్యాలను లేక ధర్మమును జాగృత పరచుటయే భగవద్గీత ముఖ్య ఉద్దేశము. అట్టి సనాతన ధర్మమే జీవుని నిత్య ధర్మము. మనము అనేక రకాల కర్మలలో తాత్కాలికంగా నెలకొని ఉందుము. కానీ అట్టి తాత్కాలిక కర్మలనన్నింటినీ విడిచి శ్రీకృష్ణ భగవానునిచే నిర్దేశించబడిన కర్మలను చేపట్టగలిగినచో మన కర్మలన్నింటినీ పవిత్రీకరించుకోవచ్చును. అదే పవిత్ర జీవితంగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వివరించండి మాతాజీ.
ఒక శరీరం గాని ఒక పండు గాని పుడుతుంది, పెరుగుతుంది, స్థితిని కలిగి ఉంటుంది, ఉత్పత్తి చేస్తుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది. అట్లా ఒక పండు గాని ఒక మనిషి గాని ఇది ఇట్లా జరుగుతుంది. మీరు చెప్పండి మాతాజీ, నాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసేకి రాకుండా. చక్కగా చెప్పారు, చెప్పండి. మనమందరము భగవంతునితో సన్నిహిత సంబంధం ఉంటుంది మనందరికి. ఎట్లంటే సనాతన ధామము, సనాతన భగవానుడు, సనాతన జీవులం. మనం గుణైక్యము కలిగి ఉంటాం. తాత్కాలిక కర్మలన్నింటినీ ఇడిచి భగవంతునిచే నిర్దేశించబడిన కర్మలను చేపడితే మన కర్మలన్నింటినీ పవిత్రీకరించుకోవచ్చు మాతాజీ. అదే పవిత్ర జీవితంగా చెప్పబడుతుంది. హరే హరే కృష్ణ మాతాజీ. సరిగా రాదు. హరి వాళ్ళు బాగా చెప్పారు మాతాజీ. ఇదే మనం ఏదైనా కూడా ఈ సృష్టిలో అంటే సృష్టింపబడిన జీవి ఏదైనా కూడా పుడుతుంది, కొద్ది కాలం అదే పెరుగుతుంది, కొద్ది కాలం స్థితిని కలిగి ఉంటుంది, అంటే ఇతర జీవాలను సృష్టించుంది, మళ్ళీ క్షీణిస్తుంది, మరణిస్తుంది. ఇది భౌతిక జగత్తులో ఎట్లా మార్పు అయితే సహజమో అలాగే ఈ భౌతిక జగత్తులో ఇది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే ఈ తాత్కాలిక జగత్తుకు అతీతంగా శాశ్వతమైన సనాతనమైన జగత్తు ఉంది, ఆధ్యాత్మిక జగత్తు. మనం ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళొచ్చు. ఈ శరీరం అయిపోయిన తర్వాత ఏముండదని అనుకోవద్దు. మనం చేసే కర్మలు జీవులు శాశ్వతములు కాబట్టి మనం చేసే కర్మలు భగవత్ నిర్దేశంలో చేయడం ద్వారా మనం కూడా సనాతన ఆకాశంకు చేరుతాము, శాశ్వతంగా ఉంటాము అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే జీవుని భగవంతుని అంశ కాబట్టి శాశ్వతంగా భగవంతునితో సంబంధం కలిగి ఉంటది. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి మనం ఈ శరీరాలు స్వీకరించడం ద్వారా మరుపుకు గురైనాము కాబట్టి మనకు భగవంతుడి శాస్త్రాలను ఆచారాలను పంపించి మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా భగవంతుడు నిర్దేశింపబడిన కర్మలు చేస్తే మనం తిరిగి భగవద్ధామం వెళ్తాము పవిత్రమయ్యి. ఎలా అంటే ఈ కలియుగంలో ఉద్దేశింపబడినది హరినామ సంకీర్తనము. సతతం కీర్తయంతో మాం, నన్ను ఎల్లప్పుడూ కీర్తించండి అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ విధంగా హరినామ సంకీర్తనం చేయడం ద్వారా మనం తిరిగి భగవద్ధామం చేరుతాము అని ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఎవరు నెక్స్ట్ చదవండి. భగవానుడు మరియు అతని దివ్యధామం కూడా సనాతనుడు. ఇంకా ఇక్కడ చెప్పారు భగవంతునిలాగా గుణంలో భగవంతునితో సమానమే జీవాత్మ, పరిమాణంలో భగవంతునికి ఎక్కువ ఉంటుంది, జీవుడు తక్కువ కలిగి ఉంటాడు. కాబట్టి భౌతిక శరీరం తీసుకున్నప్పుడు పతనంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు తిరిగి పునరుద్ధరించడానికి భగవంతుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. ఆయన చెప్పినట్లు నడుచుకుంటే కర్మలు చేస్తే మనం తిరిగి వెళ్తామని ఆ యొక్క పేరాగ్రాఫ్ సారాంశం. నెక్స్ట్ చదవండి ఎవరైనా. దండవత్ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతున్నా మాతాజీ. భగవానుడు మరియు అతని దివ్య ధామము కూడా సనాతనములే, జీవులు కూడా సనాతనులే. జీవులు సనాతన ధామం నందు భగవానుని సాంగత్యము నుండుటయే మానవ జీవిత పరిపూర్ణత్వము కాగలదు. జీవులు తన సంతానమైనందున భగవానుడు వారి పట్ల మికిలి దయను కలిగి ఉండును. కనుకనే సర్వయో నిషు అహం బీజ ప్రదహ పిత, సర్వులకు నేను తండ్రిని అని భగవానుడు భగవద్గీత యందు ప్రకటిస్తున్నాడు. వారి వివిధ కర్మలను అనుసరించి జీవులు వివిధ రకములుగా ఉన్నప్పటికీ తాను వారందరికీ జనకుడని భగవానుడు చెప్పుచున్నాడు. కనుకనే పతితులైన ఈ బద్ధజీవులు నందని సనాతన ధామమునకు తిరిగి రప్పించుట కొరకై అతడు అవతరించుచుండును. తద్వారా సనాతనులే జీవులు భగవానుని నిత్య సాంగత్యమును తమ నిత్యమైన సనాతన స్థానములను తిరిగి పొందగలుగుదురు. ఈ విధంగా బద్ధజీవులను ఉద్ధరించుట కొరకై భగవానుడు స్వయంగా వివిధ అవతారములలో అవతరించుచు లేక తన అంతరంగిక సేవలను
పుత్రులుగానో అనుచరులుగానో ఆచార్యులుగానో ఈ భూమికి పంపుచుండును. హరి ఓం. చెప్పండి మాతాజీ. అంటే భగవానుడు మరియు అతని దివ్యధామము కూడా సనాతనములే అని చెప్తున్నారు మాతాజీ. జీవులు కూడా సనాతనులే అని చెప్తున్నారు. ఈ జీవులు సనాతన ధామము మరియు భగవానుని సాంగత్యం నందుటచే మానవ జీవితం అంటే మనం ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో మనం శాశ్వతమైన పరిపూర్ణం పొందుతామంట మాతాజీ. సనాతన ధామము మరియు భగవంతుని సాంగత్యము. భగవంతుని సాంగత్యంలో ఉంటే మన మానవ జీవితం పరిపూర్ణం కాగలదు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా ఏం చెప్తున్నారంటే జీవులు అంటే మనం భగవంతుడి యొక్క సంతానం. మనం ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్వయోనిషు అహం బీజ ప్రదహ పిత అంటే సర్వులకు ఆయన తండ్రి అని చెప్తున్నారు మాతాజీ. ప్రతి ఒక్క జీవికి ఆయన తండ్రి. శ్రీకృష్ణ భగవానుడు తండ్రి అని భగవద్గీతలో ప్రకటిస్తున్నారు. వారు వివిధ కర్మలను అనుసరించి జీవులు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ తాను వారందరికీ జనకుడని భగవానుడు చెప్పుచున్నాడు. అంటే వివిధ కర్మలను అనుసరించు జీవులు వివిధ అంటే ప్రతి ఒక్కరు అంటే వీళ్ళు నన్ను మొక్కట్లేదు అని అంటే ప్రతి ఒక్క జీవి హృదయంలో ఆయన తండ్రి అని చెప్తున్నారు మాతాజీ. కర్మలు అంటే వివిధ కర్మలు ఉన్నప్పటికీ వారందరూ భగవంతుడి యొక్క పుత్రులే అని చెప్తున్నారు. కానీ ఇంకా పతితులైన ఈ బద్ధ జీవులు నందని సనాతన ధామం తిరిగి రప్పించుట కొరకు ఎదడు అవతరించి చూడు. అంటే ఈ పతితులని ఈ బద్ధ జీవులని ఉద్ధరించడానికి సనాతన ధర్మం రప్పించుకొడుకు అతను అంటే భగవంతుడు ఆయన అవతరిస్తున్నాడు. ఈ పతిత జీవులని సనాతన ధామం రావడానికి భగవంతుడు అవతరిస్తున్నారంట మాతాజీ. సనాతన జీవులు భగవాన్ నిత్య సాంగత్యం తమ నిత్యమైన సనాతన స్థానంను తిరిగి పొందగలుగుదురు. అంటే భగవంతుడు ఇంకా ఈ బద్ధ జీవులని అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు కూడా మనం బద్ధ జీవులని మంచిగా మార్చడానికి హరే కృష్ణ మహామంత్రం తీసుకొచ్చారు కదా మాతాజీ. అట్లనే ఈ సనాతన ధామంకి భగవంతుడే స్వయంగా తీసుకొస్తాడు అని చెప్తున్నారు మాతాజీ. ఈ బద్ధ జీవులు ఉద్ధరించడానికే భగవంతుడు అవతరిస్తాడంట. ఈ మన బద్ధ జీవులందరినీ ఉద్ధరించడానికే భగవంతుడు అవతరిస్తారు. ఇంకా అంతరింగ సేవకులుగా పుత్రులుగాను అనుచరులుగాను ఆచార్యులుగాను ఈ భూమికి పంపుచుండును. అంటే మళ్ళీ తిరిగి భూమిపైకి వస్తారంట. తప్పులుంటే క్షమించండి మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పినారు మాతాజీ. తాను వస్తారు, తన అంతరంగికులైన సేవకులను పుత్రులను కూడా పంపిస్తారు. అంటే ఆచార్యులుగా పంపిస్తారు. శ్రీల ప్రభుపాద అట్లా మొత్తం పరంపర ఆచార్యులందరూ కూడా వైష్ణవులందరూ కూడా మనల్ని తిరిగి భగవద్ధామం చేర్చడానికి భగవంతుని దగ్గర నుంచి వచ్చారు. వాళ్ళను స్వయంగా కృష్ణుడు పంపించారు అని ఇక్కడ చెప్తున్నారు. తానే వస్తారు. ఎంత కరుణ చూడండి కృష్ణునికి. ఏం అవసరం ఉంది ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఇక్కడికి రావడానికి? ఎంత కరుణ ఉంటే అందరి జీవాత్మలందరికీ తండ్రి కాబట్టి వాత్సల్యంతో మన తప్పులన్నిటినీ క్షమించి మన కోసం భగవంతుడు ఇక్కడ అవతరిస్తారంట. అవతరించి దివ్య లీలలు చేసి అవన్నీ మనం చదువుకోవడానికి శాస్త్ర రూపంలో ఇచ్చి భగవంతుని లీలలు చర్చించడం ద్వారా, భగవంతుని గుణాలు కీర్తించడం ద్వారా, భగవంతుని నామాలు కీర్తించడం ద్వారా, ఈ విధంగా ఆచార్యుల అనుగ్రహంతో భగవద్గీతలు శ్రవణ కీర్తన స్మరణ వందన నవవేద భక్తి మార్గాల్లో నెలకొనడం ద్వారా జీవాత్మను తిరిగి ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకెళ్తారు భగవంతుడు అని ఇక్కడ మనకు వివరిస్తున్నాడు. భగవంతుని ధామము శాశ్వతము, అలాగే జీవులు కూడా శాశ్వతము. భగవంతుని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కష్టపడుతున్నాము. వాళ్ళని తీసుకెళ్ళడానికి భగవంతుడు స్వయంగా అవతరిస్తారు, తన యొక్క ప్రతినిధులైనటువంటి ఆచార్యులను పంపిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. హరి నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. కనుకనే సనాతన ధర్మం అనున్నది ఎట్టి మత విధానమునకు చెందినది కాదు. అది నిత్యుడైన పరమ పురుషుని సంబంధంలో నిత్యులైన జీవుల యొక్క నిత్య ధర్మమై ఉన్నది. ఇదివరకే తెలిపినట్లుగా సనాతన ధర్మము జీవుని నిత్య ధర్మమును సూచించును. శ్రీపాద రామానుజాచార్యులు సనాతన అను పదమును ఆది కాని అంతము కాని లేనిది అని వివరించారు.
కనుక సనాతన ధర్మమును గురించి చర్చించినప్పుడు శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను అనుసరించియే దానికి ఆది కాని అంతము కాని లేనిదిగా మనం గ్రహింపవలెను. అర్థమైందా అండి? సనాతన ధర్మం అన్నది ఈ మత విధానానికి సంబంధించింది అనేది కాదు. ఎన్నో మత విధానాలు అవలంబిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవులని, ముస్లింలని, హిందువులని, అదే చాలా యూదులని, ఏంటేంటో చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నిటితో సంబంధం లేదు. సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్క జీవునికి సంబంధించింది, శాశ్వతమైంది. ప్రతి ఒక్క జీవునికి భగవంతునితో సంబంధం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మ భగవంతుని యొక్క అంశనే. అహం బీజ ప్రదాపిత అని చెప్తున్నారు. సర్వయోనిషు, అన్ని యోనులలో పుట్టిన జీవులకు కూడా నేనే తండ్రిని అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. సనాతన ధర్మము ఆది గాని అంతము గాని లేనిది. ఇది ఎవరు చెప్తున్నారు? శ్రీపాద రామానుజాచార్యులు వారు చెప్తున్నారు. ఇది నిత్యమైన జీవుల యొక్క నిత్యమైన ధర్మము అని చెప్తున్నారు. సనాతన ధర్మము జీవుని యొక్క ధర్మము. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఆది కాని అంతము కాని లేనిదిగా మనం గ్రహింపగలను అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? రిలీజియన్ అని ఆంగ్ల పదము. హరే కృష్ణ. ఈ పారాగ్రాఫ్ చదువుతారా? టైం అవుతుంది. హరే కృష్ణ. నేను చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. రిలీజియన్ అనే ఆంగ్ల పదము సనాతన ధర్మమునకు కొద్దిగా భిన్నమైనది. రిలీజియన్ అనే పదము విశ్వాసము అనే భావమును సూచించును. కానీ ఆ విశ్వాసము ఎప్పటికైనాను మారవచ్చును. ఒకనికి ఒక ప్రత్యేక విధానం నందు విశ్వాసం ఉండవచ్చును. అతడు ఆ విశ్వాసమును మార్చుకొని మరొక దానిని గ్రహింపవచ్చును. కానీ సనాతన ధర్మం అనేది పదము మార్పు చెందినటువంటి కర్మను సూచించును. ఉదాహరణకు ద్రవ్యత్వంను నీటి నుండి తొలగింపజాలము, ఉష్ణంను అగ్ని నుండి తొలగింపజాలము. అట్లే నిత్యుడైన జీవుని నిత్య ధర్మంను జీవుని నుండి తొలగింపజాలము. సనాతన ధర్మము జీవునితో శాశ్వతంగా ముడిపడి ఉన్నది. కనుకనే సనాతన ధర్మం గురించి చెప్పబడినప్పుడు శ్రీపాద రామానుజాచార్యుల ప్రామాణికతను ఆధారం చేసుకుని దానిని ఆది కాని అంతము కాని లేనిదిగా మనం అంగీకరింపవలెను. ఆది అంత్యము లేనిది ఒక ప్రత్యేక శాఖకు సంబంధించినది కాదు. ఎందుకనగా అది ఎటువంటి హద్దులచే పరిమితము కాదు. ఏది ఒక ప్రత్యేక మత శాఖకు సంబంధించిన వారు కొందరు సనాతన ధర్మం కూడా ఏదో ఒక మత శాఖకు సంబంధించినదని భ్రాంతి చెందుతుంటారు. కానీ మనం ఈ విషయమును మరింత లోతుగా ఆధునిక విజ్ఞాన శాస్త్రపు దృష్టితో పరిశీలించినచో సనాతన ధర్మం అనేది ప్రపంచ జనులందరూ అనగా సమస్త విశ్వములందరి ధర్మంను గ్రహింపగలుగుదురు. చెప్పండి మాతాజీ. ప్రయత్నం చేస్తాను మాతాజీ. నేను రిలీజియన్ అనే ఆంగ్ల పదము సనాతన ధర్మంకు, అంటే ఈ రిలీజియన్ అనే పదము ఇంగ్లీష్ పదం అంట మాతాజీ. ఇది ఆంగ్ల పదము. అది సనాతన ధర్మంకి భిన్నంగా ఉందంట మాతాజీ. భిన్నంగా ఉందంట అంటే వ్యతిరేకంగా ఉన్నది. రిలీజియన్ అనే పదం విశ్వాసం అనే భావంను సూచించును. అంటే ఈ రిలీజియన్ అనే పదము విశ్వాసం అనే భావన సూచిస్తుందంట మాతాజీ. విశ్వాసం అనేది. కానీ ఎప్పటికైనా ఇది మారవచ్చు. అంటే ఇది ఒకటి ఇంగ్లీష్ పదం, ఆంగ్ల పదము కాబట్టి అది మారవచ్చు అని చెప్తున్నారు మాతాజీ. కానీ మన సంస్కృతం అస్సలు మారదు అని చెప్తారు కదా మాతాజీ. ఒకరికి ఒక ప్రత్యేక విధానంలో విశ్వాసం ఉండవచ్చును. అంటే ఒకరికి ఒక విధానం పైన విశ్వాసం ఉంటదంట మాతాజీ. ఆ విశ్వాసము మార్చుకోవడానికి మరొక దానిని గ్రహింపవచ్చును. అంటే ఆ విశ్వాసము మరొక విధంగా గ్రహిస్తారంట. కానీ సనాతన ధర్మం అనే పదము చెందినటువంటి కర్మను సూచించును. అంటే ఒక పదం ఒకరికి ఒక విధానము విశ్వాసం ఉండవచ్చు అంట మాతాజీ.
కానీ మరొక దానికి అది వేరే విధంగా ఉంటదంట. విశ్వాసం మార్చుకొని మరొక దాన్ని గ్రహింపవచ్చును. కానీ ఈ సనాతన ధర్మం అనేది ఈ మార్పు చెందినోటి కర్మను సూచిస్తుందంట మాతాజీ. సనాతన ధర్మం అనేది కర్మను సూచించును. అది ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ద్రవ్యత్వము నీటి నుండి తొలగింపజాలదు. అంటే ఈ ఇప్పుడు ద్రవ్యత్వము నీటి నుండి విడదీయలేమంట మాతాజీ. ద్రవ్యత్వము నీటి నుండి తొలగి, ఉష్ణము అంటే ఇప్పుడు ఉష్ణము ఉంటది కదా మాతాజీ, అది అగ్నిని అంటే వీటిని తొలగించలేము. అంటే ఇప్పుడు ద్రవ్యత్వము నీటి అంటే చల్లదనాన్ని మనం విడదీయలేం కదా మాతాజీ. అట్లనే ఉష్ణం నుండి అగ్నిని అంటే వేడిని తొలగించలేము కదా అని చెప్తున్నారు. అట్లే నిత్యుడైన జీవుని నిత్య ధర్మంను జీవుని నుండి అంటే ప్రతి ఒక్క జీవి నుంచి ఆ ధర్మంని నిత్య ధర్మం కూడా తొలగించలేము అని చెప్తున్నారు మాతాజీ. అంటే ఈ సనాతన ధర్మం అనేది జీవి నుండి ఆ జీవి ధర్మంని తొలగింపలేదు అని చెప్తున్నారు. సనాతన జీవంతో అంటే ఈ సనాతన ధర్మము ఈ జీవునితో శాశ్వతంగా ముడిపడి ఉన్నది అని చెప్తున్నారు. సనాతన ధర్మం గురించి అంటే ఈ సనాతన ధర్మం గురించి శ్రీపాద రామానుజాచార్యులు ప్రామాణికతను ఆధారంగా చేసుకుని ఆయన అంటే ఈ యొక్క సనాతన ధర్మంని ఈ సనాతన ధర్మం ఆధారం చేసుకొని ఈ రామానుజాచార్యులు ఏం చెప్తున్నా అంటే ప్రామాణికతను ఆధారం చేసుకొని ఆయన రామానుజాచార్యులు ఈ సనాతన ధర్మంకు ఆదియు అంతము లేదినని అంగీకరింపవలేను అని చెప్తున్నారంట మాతాజీ. అంటే దీనికి ఆదియు లేదు అంతము లేదు, అంటే ఆది లేదు అంతము లేదు అని అంగీకరింపవలేను అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా అంతము లేని ఒక ప్రత్యేక శాఖకు సంబంధించింది, అంటే ఎటువంటి హద్దులు పరిమితం కాదు, ఏది ప్రత్యేక మత శాఖకు సంబంధించిన వారి కొందరు సనాతన ధర్మం కూడా ఏదో ఒక మత శాఖకు సంబంధించిన, అంటే ఇది సనాతన ధర్మం ఏదో ఒక మతంకి సంబంధించింది కాదంట మాతాజీ. అది ఒక జీవి యొక్క ధర్మమే అని చెప్తున్నారు. కానీ మనం ఈ విషయం మరింత లోతుగా ఆధునిక శాస్త్ర దృష్టితో పరిశీలించో సనాతన ధర్మం ప్రపంచ జనులందరూ మనం అనగా సమస్త జీవులందరూ ధర్మం అని గ్రహింపలేరు. అంటే ఇది మనం ఇంకా ఈ సనాతన ధర్మం గురించి లోతుగా ఆలోచిస్తే, ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో ఆలోచిస్తే జనులందరూ సమస్త విశ్వంలో అందరూ ఈ సమస్త జీవులందరూ ధర్మంని గ్రహింపవలను అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తప్పులుంటే క్షమించండి మాతాజీ, ప్రయత్నం చేసిన మాతాజీ. చాలా చక్కగా ప్రయత్నించినారు. హరే కృష్ణ, ధన్యవాదాలు. రిలీజియన్ అంటే విశ్వాసం అంటారు. విశ్వాసం అనేది ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకోటి మారవచ్చు. అంటే ఈ రోజు ఒకదాన్ని నమ్ముతారు, రేపు అది కాదు తప్పు, ఇంకోటి కరెక్ట్ అనేట్లు నమ్ముతారు. అది కాదు విశ్వాసము అనేది కాదు. సనాతన ధర్మము శాశ్వతమైంది కాబట్టి అది ఎప్పటికీ మార్పు అనేది ఉండదు. ఆది గాని అంతం గాని లేనిది, ప్రతి ఒక్క జీవాత్మకు సంబంధించింది. మేము ఇది నమ్ముతున్నాము అని చెప్పి ప్రకటించి రేపు మేము అవును ఇది నమ్మడం లేదు అంటే ఇది తప్పు అని అది ప్రకటించడం కాదు. ఎప్పటికీ మారదు సనాతన ధర్మం అనేది. భగవంతుని యొక్క సేవకులు జీవులు, ఇది శాశ్వతమైంది, ఇది ఎప్పటికీ మారదు. ఏ మతం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఎక్కడ ఉన్న జీవులైనా భగవంతుని యొక్క నిత్యదాసులు, దీంట్లో మార్పు లేదని చెప్తున్నారు. చాలా అనాగరికమైన జీవజాతుల్లో కూడా వాళ్ళు కూడా మన శక్తికి అతీతంగా ఒక శక్తి ఉంది అని విశ్వసిస్తారు. తెలివైన వాళ్ళు ఎవరైనా కూడా అర్థం చేసుకుంటారనమాట. మన శక్తికి మించినది ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అనేది ఎంత ఆటవిక జాతిలో ఉన్న వారైనా కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఎవరినొకరిని మనకంటే ఉన్నతమైన వారు ఉన్నారు అని పూజిస్తారనమాట. మనకంటే గొప్పవారు, మన శక్తికి మించిన వారు, మన శక్తి చాలా అల్పము, ఈ ప్రకృతిలో మన శక్తికి మించినవన్నీ జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకుంటారు. కొంచెం తెలివైన వారైనా కూడా.
ఆ విధంగా ప్రతి ఒక్కరూ పేరు తెలియకపోయినప్పటికీ, అంటే కృష్ణ అనే పరమేశ్వరుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని తెలియకపోయినప్పటికీ ప్రపంచంలోని ప్రతి ఒక్క సంఘంలో కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తారు. భగవంతునికి ప్రార్థన చేస్తారు, ప్రణామాలు అర్పిస్తారు, రక్షించమని వేడుకుంటారు. ఇచ్చిన వాటికంటే మాకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఇది ప్రతి ఒక్క సమాజంలో కూడా ఉంది అన్నమాట. ప్రభుపాదుల వారు ఆ పరమపిత ఎవరు, సర్వయోనిషు కౌంతేయ, అన్ని యోనిల్లో పుట్టిన జీవాత్మలకు అహం బీజ ప్రదాపిత, నేను తండ్రిని అని భగవంతుడు తెలియజేసిన దాన్ని ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు. కృష్ణుడు దేవాదేవుడు. క్రైస్తవంలో వస్తుంది క్రీస్తు నేను భగవంతుని యొక్క కుమారుణ్ణి, నేను భగవత్ సందేశాన్ని తీసుకొని వచ్చాను, భగవంతుని నామాలను కీర్తించండి అని చెప్తారు. ఆ భగవంతుడు ఎవరు, ఆ తండ్రి ఎవరు అనేది ప్రభుపాదుల వారు వాళ్ళకు తెలియజేశారు. స్వయం భగవానుడు చెప్తున్నారు, నేను తండ్రిని, అహం బీజ ప్రదాపిత. కాబట్టి భగవంతుడు ఎవరు అనేది వాళ్ళకు స్పష్టంగా తెలియజేశారు పరమ పూజ్య శ్రీ శ్రీల ప్రభుపాదుల వారు, అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారికి జై. అందుకే గాడ్ కాన్షియస్నెస్ అనేది పేరు ప్రభుపాదుల వారు అంగీకరించలేదు. ఇప్పుడే గాడ్ అని ఎవరో తెలియక అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. భగవంతుడు ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలుసు. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని మన వేద వాంగ్మయాలు చెప్తున్నాయి. మన పూర్వాచారులందరూ అంగీకరించారు. ఆయన అవతరించినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. ఇవన్నీ ప్రామాణికంగా మనకు తెలిసినప్పుడు మనం గాడ్ కాన్షియస్నెస్ అని ఎందుకు పెట్టాలి? కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుడు దేవాదేవుడు మనకు తెలుసు కదా. మనకు తెలిసిన దాన్ని మనం ఇతరులకు చెప్పడమే మన యొక్క ధర్మం. అంటే మన భగవంతుని సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడమే మన ధర్మము. ఆచార్యులు అందుకోసమే ఆవిర్భవిస్తారు. భగవంతుడు ఎవరు అనేది స్పష్టంగా తెలియజేయడం కోసం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి మనకు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని స్పష్టంగా కృష్ణ చైతన్యం కోసము, కృష్ణ భావనామృత సంఘము అని శ్రీల ప్రభుపాదుల వారు పేరు పెట్టారనమాట. అంటే భగవంతుడు కృష్ణుడు అనేది ప్రతి ఒక్క జీవాత్మ తెలుసుకోవాలి, కృష్ణ సేవలో నిలవాలి అనేది ఆచార్యుల వారి యొక్క కరుణ అన్నమాట. వారి యొక్క సంకల్పం. బద్ధజీవుల పట్ల కరుణతో భగవంతుడు ఎవరు అనేది తెలియజేశారు. ఇది ఈ సనాతన ధర్మం ఏదో ఒక మత శాఖకు చెందిన కాదు, ప్రతి ఒక్క జీవులకు సంబంధించింది. కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్క నగరాన గ్రామాన నా పేరు మారుమోగవుతుందని భవిష్యవాణి చెప్పిన శ్రీ చైతన్య మహాప్రభుల వాణిని నిజం చేయుటకు సేనాపతి భక్త అయినటువంటి ప్రభుపాదుల వారు ఆవిర్భవించి ప్రపంచంలో నగరాన గ్రామాన ప్రచారం చేశారు. వారి యొక్క శిష్యులు ప్రశిష్యులు మన వరకు హరినామ సంకీర్తనం తీసుకొచ్చారు. కాబట్టి మన ప్రయత్నంగా కూడా మనం మనకు తెలిసిన వారికి ఇతరులకు కృష్ణుడు దేవాదేవుడు అనే విషయము వాళ్ళ యొక్క స్థాయిని బట్టించి మనం తెలియజేస్తూ ఉండాలన్నమాట. చాలా ఉదాహరణలు మనం మొదటి నుంచి చెప్పుకున్నాం కదా. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, దేవతలందరికీ కూడా దేవుడు అని. ఇలాంటివి సందర్భానుసారంగా మనము వాళ్ళ యొక్క అర్హతను బట్టించి దేశకాల పరిస్థితులకు తగినట్టుగా మనము చెప్పాలన్నమాట. ఇది విశ్వజీవులందరి యొక్క ధర్మం. మర్చిపోయినారు, వాళ్ళకు తిరిగి గుర్తు చేయడమే మన యొక్క బాధ్యత అని చెప్తున్నారు అన్నమాట. సమయం అయింది. ఎవరైనా ఏమైనా సందేహాలున్నా, మీ అభిప్రాయాలున్నా తెలియజేయండి. హరే కృష్ణ. ఇప్పుడు చర్చించుకున్న విషయంలో కానీ ఏదైనా సందేహం ఉందా? హరే కృష్ణ. అందరూ చదవడానికి ప్రయత్నించండి. వివరించలేకపోయినా ప్రభుపాదుల వారు చెప్పిన దాంట్లోనే సమస్తము అర్థం వివరణ ఉంటుంది. మనం ఏం సపరేట్ గా వివరించాల్సిన అవసరం లేదు. కనీసం చదవడానికైనా ప్రయత్నించండి. భగవంతుని యొక్క వాక్కు ఆచార్యులు చెప్పినది మనం చదవడం ద్వారా మనం పవిత్రం అవుతాము. ప్రతి ఒక్కరూ అన్మ్యూట్ చేసుకొని చదవడానికి ప్రయత్నించండి. వివరించలేకపోయినప్పటికీ పర్వాలేదు. హరే కృష్ణ.
ఆ ప్రభుజీ సతీష్ ప్రభుజీ మొన్న పాట కీర్తన పాడినారు కదా, వాసంతి రాస నుంచి ప్రార్థన నుంచి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్లు పాడినది. ఇలా మనం వారానికి ఒక కీర్తన కూడా నేర్చుకోవచ్చు, చాలా బాగుంటది. అది గౌడీ వైష్ణవ గీతాల్లో 106వ పేజీలో ఉంది. నా గొంతు అయితే అస్సలు బాగుండదు, బేస్ వాయిస్, అందరు భయపడతారు. అయినప్పటికీ నేను ప్రయత్నం చేస్తున్నాను నన్ను నేను పవిత్రం చేసుకోవడం కోసం. క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే. మీరు కూడా నేర్చుకోండి. హరే కృష్ణ. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. ఆవృత కాలింది నీరే రాజా హంస కేలి కోరే తాహే శోభే కనక కమాలా. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. तारा मध्ये हेमापीठ अष्टादले बेष्टिता अष्टादले प्रधान नायिका. तारा मध्ये रत्नासाने बोजियाचे ना द्विजने श्यामा संगे सुंदरी राधिका. బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి ధామ రతన మందిర మనోహర. ఓరూపాలావణ్య రాశి అమియా పొడిచే పాసి హాస్య పరిహాస సంభాషణే. नरोत्तम दासा कोये नित्या लीला सुखमोयि सदा स्फुरुक मोरा माने. बृंदावन रम्यस्थान दिव्या चिंतामणि धाम रतन मंदिर मनोहर. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. క్షమించండి, సరిగా రాదు, చూసి కూడా సరిగా పలకలేకపోయినాను. ఈ యొక్క ప్రార్థన భావం చదువుదాము. 1వది, బృందావన రమ్యస్థానము ఆధ్యాత్మిక జగత్తులోని దివ్యధామము. అది పూర్తిగా దివ్య చింతామణులతో నిర్మితమైనది. అక్కడ అనేక రత్న మందిరములు కలవు. ఆ దివ్య ప్రదేశమున ప్రవహించడి యమునా నదిలో రాజహంసలు విహరిస్తుంటాయి. ఆ దివ్య నదీ జలములో శతదళ సువర్ణ కమలము విరాజిల్లుచున్నది. 2వది, ఆ కమలము మధ్య అష్టదళ పరివృత్తమైన ఒక సువర్ణ పీఠము కలదు. ఆ అష్టదళములలో లలిత విశాఖాది ప్రధాన అష్టసకులు కలరు. బంగారు పీఠము మీదే రత్నసింహాసనంపై సుందరి అయిన రాధికా శ్యామ సుందరుల దివ్య జంట ఆసీనమై ఉన్నది. 3, హాస పరిహాస పూర్ణమైన సంభాషణ చేయుచున్నప్పుడు శ్రీ రాధా గోవిందుల రూప లావణ్య రాశి అమృత వర్షమును కురిపించుచున్నది. దివ్య సుఖభరితమైన ఈ నిత్యలీలలు సదా నా హృదయంలో ప్రకటమగుగాక అని శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ వారు పలుకుచున్నారు. హరి బోల్. శ్రీల నరోత్తమ దాస ఠాకూర్ల వారికి జై. శ్రీల ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవ బృందకి జై. ఆదివారము కూడా ఉంటుంది క్లాసు 10:30 నుంచి 11:30 వరకు. ఎవరైతే మందిరంకు వెళ్లకుండా దూరంగా ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారో వారి కోసం మనం సాంగత్యం తీసుకోవచ్చు. మనం
ఆ రోజు మనకు తెలిసిన కృష్ణ కథలు చర్చించుకోవడము, మన యొక్క జీవితంలో కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల వచ్చిన మార్పులు చర్చించుకోవడము, ఇలా గౌడీ వైష్ణవ గీతాలు పాడుకోవడము, ఇలాంటివన్నీ పెట్టుకుందాము. ఎట్లా అంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి భక్తుల సాంగత్యం తీసుకోవాలన్నప్పుడు ఇలా ఆన్లైన్ లో అయినా మనం భక్తుల సాంగత్యం తీసుకున్నాము. అందరం కృష్ణ చైతన్యంలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాము. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాదుల జై. వారికి హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.